మార్కెట్లు ఈ రోజు దంచి పడేసా. ఇండియాలో నిఫ్టీ ఏకంగా 500 పాయింట్ల వరకు ర్యాలీ చేయగా సెన్సెక్స్ 1530 పాయింట్ల పైకి ర్యాలీ చేసింది. చివరికి నిఫ్టీ 445 పాయింట్ల లాభంతో 24188 పాయింట్ల దగ్గర, సెన్సెక్స్ 1436 పాయింట్ల లాభంతో 79943 పాయింట్ల దగ్గర నిలిచాయి. కొత్తేడాది ప్రారంభంలో లాభాలను పంచగా రెండో రోజు ఈ స్థాయిలో మార్కెట్లు లాభపడటంతో ఇన్వెస్టర్లు, ట్రేడర్లు పండగ చేసుకున్నారు. బ్యాంక్ నిఫ్టీ, ఐటీ ఇండెక్స్, ఆటో సెక్టార్లు ఇరగదీయగా కన్స్యూమర్ డ్యూరబుల్, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు 1.5% నుంచి 2.5% వరకు లాభపడ్డాయి. డిసెంబర్ జీఎస్టీ కలెక్షన్స్ పెరగటంతో పాటు టెక్నికల్ గా మార్కెట్ సెంటిమెంట్ బుకింగ్ కి అనుకూలంగా ఉండడమే ఈ భారీ ర్యాలీకి కారణంగా భావిస్తున్నారు. ఇక దీనిపై స్పందించడానికి మనతో పాటు జాయిన్ అవుతున్నారు మార్కెట్ అనలిస్ట్ గీతానంద్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. మార్కెట్ లో ఈ జోర్కి కారణం ఏమై ఉండొచ్చు అంటారు? అంటే రేపు వీకెండ్ ఎలా ఉండొచ్చు? సో ఓవరాల్ గా చూస్తే మార్కెట్ గత కొద్ది రోజులుగా కరెక్ట్ అవుతూ వచ్చింది. అలాంటిది లాస్ట్ 2 days గా కూడా పాజిటివ్ గా ట్రేడ్ అయింది. ఈ రోజు సెన్సెక్స్ చూస్తే 1436 పాయింట్లు లాభంలో క్లోజ్ కావడం చూస్తాం. నిఫ్టీ విషయానికి వస్తే దాదాపు 446 పాయింట్లు లాభంలో క్లోజ్ అయింది. ఇండెక్స్ రెండు కూడా 1.8% పైగా లాభపడ్డాయి. టెక్నికల్ గా చార్ట్లు కనుక చూసినట్లయితే ఒక డబుల్ బాటమ్ అనేది ఫామ్ అవుతున్నట్టుగా కనపడతా ఉంది. ఎర్లీ స్టేజ్ లో ఉంది డబుల్ బాటమ్ అనేది. సో మార్కెట్ డెఫినెట్ గా రివర్సల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ప్రీ బడ్జెట్ ర్యాలీ అంటే మనకి యాక్చువల్ గా ఫిబ్రవరిలో మనకు బడ్జెట్ ప్రవేశపెడతారు కేంద్ర ప్రభుత్వం. దానికి ముందుగా కొంత ర్యాలీ ఉండేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అంతర్జాతీయ పరిణామాలు సానుకూలంగా ఉండడంతో మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. ఐటీ, ఆటో రంగాలు ప్రధానంగా కూడా లాభపడ్డ వాటిలో ఉన్నాయి. సో ఈ లాభాలు గత కొద్ది రోజులుగా నిరాశకు గురి చేస్తున్నటువంటి మార్కెట్లు ఇన్వెస్టర్స్ లో జోష్ నింపుతున్నాయని చెప్పొచ్చు ఈ రోజు ట్రెండ్ చూసినట్లయితే. గీతానంద్ గారు, అంటే కొత్త సంవత్సరంలో జోష్ అయితే కనబడుతుంది. అంటే ఇంకా ఎప్పటి వరకు ఇదే కంటిన్యూ అవ్వచ్చు? మీ చెప్పండి. ఓవరాల్ గా చూస్తే మార్కెట్ కి 24,780, 25,000 దగ్గర నిఫ్టీకి ప్రెసెన్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అది ఛేదిస్తే మళ్ళీ ఆల్ టైమ్ గరిష్ట స్థాయిల వైపు వెళ్ళేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఓకే, థ్యాంక్ యూ అండి.